హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వంకాయ కర్రీ ఏ విధంగా తయారు చేయాలి అనేది చూసేద్దాం. ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోతుంది వంకాయ ఫ్రై కాదు, అలాగే పులుసు కూడా కాదండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అన్నంలోకి కలుపుకుంటే బాగా కలిసే విధంగా ఉండేలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్లో సాల్ట్ వాటర్ తీసుకొని అందులో మనం కట్ చేసిన వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో వీటిని కట్ చేసుకోవచ్చు. అలాగే 3 టమాటోలు, 2 ఆనియన్స్ అండ్ 2 to 3 పచ్చిమిర్చి కారానికి తగినట్లుగా ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేస్తున్నాను. ఈ టమాటోస్ అనేవి మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇవి సాఫ్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కనుక ఎక్కువ టైం ఫ్రై చేసినట్లయితే కర్రీ తినేటప్పుడు మనకి ఆనియన్స్ తింటున్న ఫీలింగ్ కూడా ఉండదు. సో మనం సాఫ్ట్ అయ్యేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ తాలింపులోకి యాడ్ చేస్తున్నాను. మనం ఈ వంకాయల్ని ఆల్రెడీ సాల్ట్ వాటర్లో పెట్టాం కదా, సో ఆ సాల్ట్ వాటర్ మొత్తాన్ని డ్రైన్ అవుట్ చేసుకొని ఓన్లీ వంకాయల వరకు మాత్రం తాలింపులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తాలింపులో ఈ వంకాయలన్నీ బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కర్రీకి తగినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని ముందుగానే యాడ్ చేయడం వల్ల ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి. కర్రీ చేయడం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఈ ముక్కలన్నీ సాల్ట్లో బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసి స్టవ్ సిమ్లోనే ఉంచి కర్రీని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలబెట్టుకోవాలండి. అడుగంటకుండా ప్రతి 5 minutesకి ఒకసారి కలబెట్టుకోవాలి. వంకాయల్ని మరీ ఎక్కువగా ఓవర్ కుక్ చేయకుండా ఉడికించుకోవాలి. ఆ తర్వాత తగినంత పసుపుని యాడ్ చేస్తున్నాను. కర్రీలో పసుపు అంతా బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి. వంకాయల్ని కనుక ఓవర్ కుక్ చేసినట్లయితే మనం ఈ విధంగా కలబెట్టేటప్పుడు వంకాయ మొత్తం స్మాష్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన సాంబార్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ కారం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో ఈ కారం కానీ మీ ఇంట్లో అవైలబుల్గా లేకపోతే కొబ్బరి కారం అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. కొబ్బరి కారం ఎలా చేయాలి అనేది మన ఛానల్లో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ సాంబార్ కారం ఎక్కువగా యాడ్ చేసుకోకుండా లైట్గా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి ఘాట్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ మూత పెట్టి ఒక 2 to 3 minutes మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా వంకాయ కర్రీ అనేది ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.